ఒకప్పుడు నీళ్లు కావాలని అంటే పెద్ద పెద్ద బావులు దువ్వేవాళ్ళు, అవునా కాదా? ఒక 100 మందో 50 మందో దాదాపుగా ఒక 2-3 లేకపోతే 5 సెంట్లు 10 సెంట్ల ప్లేస్ తీసుకొని ఏం చేసేవాళ్ళు, బాగా తవ్వుకుంటూ చుట్టూ తవ్వుకుంటూ ఒక 50 అడుగులకో 100 అడుగుల వరకు తొగుతూ వెళ్తే ఏమయ్యేటప్పుడు అప్పుడు నీళ్లు పడేవి, అవునా? మానవుడు అక్కడే ఉండిపోయి ఉంటే, ఆలోచన రీతి అక్కడే ఆగిపోయి ఉంటే, నేర్చుకునే లేకుండా అక్కడే నేర్చుకోకుండా అక్కడే ఆగిపోయి ఉంటే ఇప్పుడు బోర్ మిషన్లు వచ్చేవా? హల్లెలూయా. ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఫాస్ట్గా వెళ్ళడానికి ఏం చేయాలో అర్థం కాక గుర్రాలు వాడుకున్నాడు, అవునా? అందరూ గుర్రాలను మెయింటైన్ చేయలేని పరిస్థితులలో ఉంటున్నప్పుడు చక్రాలు వచ్చాయి, అవునా? చక్రాలు మరి ఏంటి, ఎవడో ఏదో ఒక జంతువు మోసుకొని పోవాలి, అట్లా కాకోకుండా నా అంతకు నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలతో సైకిల్ వచ్చింది. సైకిల్లో కూడా తొక్కుకుంటూ వెళ్ళలేని పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళ పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి వాడేం చేశాడు, ఒక మోటార్ని కనిపెట్టాడు. హల్లెలూయా. మోటార్లో కూడా పోవడానికి కష్టంగా ఉంది కాబట్టి కార్ని కనిపెట్టాడు. కార్లో పోయేటప్పుడు ట్రాఫిక్ అడ్డంగా వస్తున్నది కాబట్టి ఫ్లైట్ని కనిపెట్టాడు. హల్లెలూయా. సముద్రం దగ్గరికి వచ్చేసరికి పడవను కనిపెట్టాడు, తెడ్లను కనిపెట్టాడు. మెల్లగా ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఒక మిషన్ని కనిపెట్టాడు. ఆ మిషన్ని పెద్ద బోటు కంటించేశాడు, పెద్ద షిప్ను తయారు చేశాడు. మానవుని యొక్క ఆలోచన రీతి పెరుగుతూ, జ్ఞానము పెరుగుతూ వెళ్తున్నది, వృద్ధి కనబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి వారి జీవిత శైలి ఎలాగున్నది అని అంటే, బోధల ప్రభావమో తెలియదు, లేకపోతే అక్కడే ఆగిపోతుంటున్నారో తెలియదు. ఏంటి అని అంటే, నాకున్న దాంతో చాలు, పరలోకం చేరితే చాలు, లేకపోతే ఉన్నది సర్దుకొని బ్రతికేస్తే చాలు, ఎదగాల్సినటువంటి ఆలోచన రీతి ఆగిపోయింది అక్కడ. అలాగ ఉండకూడదు. దేవుడు అలాగ చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యములో ప్రతిరోజు మనము నేర్చుకుంటుండాలి. ఆమేన్. యేసుతో సహవాసములో అనేకమైనటువంటి ఆలోచనలు ఆయన మనకిచ్చేటువంటి వాడు. యాకోబు తన మామ దగ్గర ఉన్నాడు. గత వారములలో పంచుకుంటూ వచ్చాను. యాకోబు తన మామ దగ్గర ఉన్నాడు. మామ దగ్గర ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఒక బానిసలాగా, ఒక కూలివానిలాగా, అతని యొక్క మామ దగ్గర తన యొక్క భార్యల కొరకు అతడు ఊడిగం చేశాడు. ఊడిగం చేసిన తర్వాత అతడు కూడా ఇక నేను డెవలప్ అవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. డెవలప్ అవ్వాలనుకుని అతను ఏం చేశాడు, వాళ్ళ మామతో ఒక డీల్ మాట్లాడుకున్నాడు. బిజినెస్ డీల్ అప్పుడు ప్రారంభమయ్యింది. ఎదగాలి. ఎందుకు? అతడు దేవునితో సహవాసం చేశాడు. దేవుడు ఒక ఆలోచన అతనికి ఇచ్చాడు. ఇదిగో మీ మామతో ఒక డీల్ మాట్లాడుకో, ఒక ప్లాన్ చేసుకో. దేవుడిచ్చిన దాని ప్రకారము అతడు ఎప్పుడైతే చేయడం ప్రారంభించాడో, హల్లెలూయా, అద్భుత రీతిగా అతడి యొక్క సంపద వాళ్ళ మామకి సంపద కంటే గొప్పదిగా మార్చబడింది. లెర్నింగ్. దేవుని రాజ్యములో ప్రతిరోజు మనము నేర్చుకుంటూ ఉండాలా. దేవుడు మనకు జ్ఞానమునిచ్చేవాడు, తెలివినిచ్చేవాడు. యేసుప్రభుని నమ్ముకున్నటువంటి కొత్తలో ఎవరో అన్నారనమాట, యేసుప్రభుకి నువ్వు ప్రార్థన చేయి, నీకు చదువుకోవడానికి ఆయన జ్ఞానం ఇస్తాడు అని అంటే, యేసుప్రభు చదువుకోవడానికి జ్ఞానం ఇస్తాడా? ఎట్లా ఇస్తాడు? హల్లెలూయా. అర్థమయ్యేది కాదు అప్పుడు. హల్లెలూయా. ఎలాగిస్తాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నీకు జ్ఞానము గొదవగా ఉన్నాయడలా నువ్వు తండ్రిని అడగవలెను, గద్దింపక ధారాళముగా. హల్లెలూయా. అనంత జ్ఞాని అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన నక్షత్ర శాస్త్రమును కలుగజేసిన వాడు, జంతు శాస్త్రమును కలుగజేసిన వాడు, వృక్ష శాస్త్రమును కలుగజేసినటువంటి వాడు, బయాలజీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిషియన్, అన్నింటినీ మాస్టర్ బిల్డరు, సివిల్ ఇంజనీరు, హల్లెలూయా, అన్నింటినీ కలుగజేసిన వాడు ఆయనే. ఆయన జ్ఞానములో నుంచి కొంత జ్ఞానము నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సీనియర్ ఇంజనీర్ ఉంటాడు, ఒక జూనియర్ ఇంజనీర్ వచ్చి ఉంటాడు. ఇప్పుడు సీనియర్ ఇంజనీర్ దగ్గర జూనియర్ ఇంజనీరు ఏం చేస్తాడు? అతను కామన్గా ఇంట్లో ఉంటే అతను నేర్చుకోగలడా?
నేర్చుకోలేడు. ఏం చేశాడు? ఆ సీనియర్ ఇంజనీర్ దగ్గర అతనితో పాటు కలిసి ఈ జూనియర్ ఇంజనీర్ ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ ఉంటే సీనియర్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడో నేర్చుకుంటూ ఈ జూనియర్ ఇంజనీర్ కూడా మార్చబడతాడు. హల్లెలూయా. అలాగే ప్రతిరోజు దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా దేవుని యొక్క వాక్యములో వెదుగుతూ లోకములో మన జీవిత శైలి మార్చుకొనొచ్చు, మన ఆలోచన రీతి మార్చుకొనొచ్చు. పేదరికపు మెంటాలిటీని పక్కన పెట్టి హల్లెలూయా దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపించేటువంటి వాడు అని నేర్చుకొనొచ్చు మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే పని చేసింది ఇక్కడ. ఆమె వచ్చినది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే వివాహానికి ఆయన పిలువబడ్డాడు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా పిలువబడ్డాడు. అక్కడ ఆయన అద్భుతాలు చేసేవాడు అని చెప్పి వాళ్ళకి ఎవరికి అక్కడ తెలియదు. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది గలిలయలోని కానాలో ఆయన చేసిన మొదటి సూచక క్రియ. ఆమేన్. అంతకుముందే అక్కడ చేసుకుంటూ వెళ్ళాడు అలా శిష్యుల దగ్గర. ఇక్కడ మొదటి సూచక క్రియ. ఆమేన్. క్రియేటివ్ మెరకల్. అక్కడ ఆ తల్లి వచ్చి తన కుమారునితో ఎప్పుడు కలిసి నడిచింది, కుమారుని పెంచింది. కుమారునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో దేవుడు అతనిని ఈ భూమి మీద పంపించాడు అని తెలుసు. ఆయనే దేవుడు అని తెలుసు. ఆమెకు అన్ని తెలుసు. హల్లెలూయా. అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఆమె ఏమీ అడగలేదు ఆయన్ని. ఆ తర్వాత కూడా ఆమె ఏమీ అడగలేదు. అడిగిందా ఆమె ఏమన్నా? బైబిల్లో ఏమన్నా అడిగిందా? ఆమె ఏం అడగలేదు. అవసరమైతే ఏమైనా తన తల్లి కొరకు తను చేస్తాడు. అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతున్నదంటే తల్లి తన కుమారుణ్ణి పిలిచి ఏదో ఒకటి చెయ్యి, వీళ్ళకి ఏం చెయ్యాలి అని అంటే ఏమన్నా చెయ్యి, నాకు అవన్నీ తెలియదు, సమస్య తొలగిపోవాలి. హల్లెలూయా. ఏదన్నా చెయ్యి, సమస్య తొలగిపోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అమ్మా నా టైం ఇంకా రాలా. ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. నా టైం ఇంకా. ఆమేన్.